ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. యెహోవా నీ వంటి వాడెవడు అనే నూతన శీర్షికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు యెహోవా నీ వంటి వాడెవడు అని దేవునిని కొనియాడారు. ఆయన వంటి వారు ఎవరు లేరు అని ఏ విషయాలలో మనము ప్రభువును గురించి చెప్పవచ్చో ఈ వీడియోలో వివరిస్తాను. మొదటిగా దావీదు భక్తుడు 35వ కీర్తన 10వ చరణంలో ప్రభువుని ఇలాగు స్తుతిస్తాడు. యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించు వాడవు నీవే. ప్రియులారా, దీనులను రక్షించుటలో ఆయన వంటి వారు ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో ధనవంతులకు, అధికారములో ఉన్న వారికి సహాయం చేయటానికి చాలా మంది ముందుకు వస్తారు. ఎందుకంటే వారి నుండి ఏదో ప్రయోజనము వీరికి కలుగుతుందనే ఆశ వీరికుంటది. కానీ దీనులను, దరిద్రులను, అణిచివేయబడిన వారిని ఆదుకోవటానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే వారి వద్ద ప్రతిఫలంగా ఇవ్వటానికి ధనం లేదు, అధికారం లేదు, ప్రభావం లేదు. లంచము పుచ్చుకొనని మన దేవుడు ధనవంతులు ప్రార్థించినా ఆలకిస్తాడు. అదేవిధంగా దీన దరిద్రులు ప్రార్థించినా ఆలకించి సహాయం చేస్తాడు. ఈ స్తుతి చేయుచున్నప్పుడు దావీదు దీనుడిగా ఉన్నాడు. 86వ కీర్తన 1వ చరణంలో యెహోవా నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము అంటూ విలపిస్తాడు. 35వ కీర్తన రాస్తున్న సమయంలో కూడా దావీదు సౌలు చేత తరమబడుచు, అడవుల పాలై, సరి అయిన తిండి లేక, కొండలలో గుహలలో తిరుగులాడుతూ దీనుడుగా ఉన్నాడు. అలాంటి దావీదును దేవుడు తోడయుండి కాపాడినట్లు దావీదు చరిత్ర ద్వారా మనము గ్రహిస్తాం. ప్రియర, బైబిల్ గ్రంథంలో తన ప్రజలు ఏ స్థితిలో ఉన్నా వారు ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన జాలి చేసుకొని తన దూతల సమూహముతో తన ప్రజల మధ్యకు వస్తాడు. ఉదాహరణకి ఇశ్రాయేలుల ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు అతి దీనమైన స్థితిని వారు అనుభవించారు. అబ్రహాము బ్రతికినప్పుడు వారు రాజకుమారులుగా ఉన్నారు. ఇస్సాకు కాలములో కూడా వారు రాజకుమారులుగా ఉన్నారు. యాకోబు హయాములో కూడా వారు రాజకుమారులుగా ఉన్నారు. యోసేపు బ్రతికినంత కాలము వారి పరిస్థితి బాగుంది. కానీ యోసేపు చనిపోయిన తరువాత ఐగుప్తు దేశములో యోసేపును ఎరుగని రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించటం ప్రారంభించినప్పుడు ఇశ్రాయేలీలు దీన స్థితికి నెట్టివేయబడ్డారు. వారి చేత వెట్టి పనులు చేయించుకున్నాడు ఫరో. వారికి మగ పిల్లలను పుడితే నైలు నదిలో విసిరివేయమని ఆజ్ఞ ఇచ్చాడు. దీనాతి దీన స్థితిలో ఉన్న ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చి వారిని విడిపించి కానానుకు నడిపించాడు. ప్రియులారా, దీన స్థితిలో ఉన్న తన బిడ్డలను చూచి కదిలిపోయే దేవుడు మన దేవుడు. దావీదే కాదండి, యెషయా భక్తుడు కూడా యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనములో భీకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి అని దీనుల విషయములో దేవుని కృపను వివరిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మన ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది దీనులను విడిపించటానికి, రక్షించటానికి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మన ప్రభు అయిన యేసు సమాజ మందిరంలో ఈ వచనాన్ని చదివి నేడు ఈ వాక్యము మీ వినికిడిలో నెరవేరినది అని ప్రకటించాడు. ఆయన ఈ లోకంలో సంచరించినంత కాలము పాపులకు మిత్రుడుగా, బీదలకు ఆశ్రయముగా, రోగులకు వైద్యుడుగా ఆయన తన సేవలను చేశాడు, వారిని ఆదుకున్నాడు. ఈ మాటలు వింటుండగా మీరు విశ్వాసముతో ఆ ప్రభు వైపు చూడండి, మీకును ఆయన సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. దీనులకు సహాయం చేయటంలో నీ వంటి వారు ఎవరు లేరు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరైతే బాధలలో, ఇబ్బందుల్లో ఉన్నారో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరిచి విడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.